హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వెజ్ లవర్స్. నేను మీ బ్లెస్సీ. ఇవాళ మన రెసిపీ వచ్చి పీతల కూర అండి. పీతల కూర తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా పీతలను తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక వాటిలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిబొందు, కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. టమాటాని కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకున్న పీతల్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిబొందు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు తగినంత వేసుకోండి, కావాల్సినంత వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం తక్కువే వేసుకోండి. వాటిని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక వాటిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. అది ఉడుకుతూ ఉంటుందండి. అలా కాసేపు మూత పెట్టి ఉంచుదామండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. అలా ఎగురుతూ ఉంటుందండి. ఆ తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోండి. ఇలా కదిలించుకోవాలండి. మొత్తం తిప్పుకున్నాక మళ్ళా ఒకసారి చూస్తే ఇలా ఎగురుతూ ఉంటుందండి. కూర ఉడుకుతూ ఉంటుంది. అని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక కదిలించుకొని తర్వాత అది కొవ్వు అండి, పీతల కొవ్వు. ఆ షెల్కి పట్టి ఉంటుందండి. వాటిని తీసి షెల్లోనే పెట్టి పక్కన జరుపుకుని పెట్టుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. కూర అంతట్లో వేస్తే కలిసిపోతుందని అలా విడిగా పెట్టాము. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉంచుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. బాగా ఉడికించుకున్న తర్వాత ఎగిరిపోతుందండి. అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. 20 మినిట్స్లో అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది చపాతీ, అన్నంలోకి అన్నిట్లోనూ తినొచ్చండి. బాగుంటుంది. నేనైతే దోశలో వేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.